హస్తినాపురంలోని ఒక రాజ్యం మీద రాక్షసుల సైన్యం దాడి చేస్తుంది. అది అర్ధరాత్రి సమయంలో ప్రజల మీద దాడి చేస్తూ ఉంటుంది. అదే సమయంలో ఒక 16 ఏళ్ల యువకుడు ఆ రాక్షస సైన్యాన్ని మొత్తాన్ని మట్టి కట్టించి వారందరినీ బంధిస్తాడు. ఆ విషయం తెలుసుకున్న హస్తినాపురం యొక్క రాజు సంతన మహారాజు తన సైన్యంతో ఆ గ్రామం మీదకి రాక్షసుల నుంచి కాపాడడానికి వస్తాడు. అక్కడున్న ఆ వాతావరణాన్ని చూసి ఒక్కసారిగా ఆ సంతన మహారాజు ఆశ్చర్యపోతాడు. ఒక 16 ఏళ్ల యువకుడు ఆ రాక్షస సైన్యం మొత్తాన్ని మట్టి కరిపించేసరికి అసలు నీవెవరు, ఎక్కడి నుంచి వచ్చావు అనే విషయాన్ని అడుగుతాడనమాట. అదే సమయంలో గంగాదేవి నదిలోంచి పైకి వచ్చి, స్వామి, ఇతను మీ పుత్రుడు దేవవ్రతుడు అని చెప్తుందనమాట. అతను ఆశ్చర్యపోతాడు, ఆనందపడతాడు, సంతోషపడతాడు. 16 ఏళ్ల నిరీక్షణ తర్వాత తన పుత్రుడు తన దగ్గరికి వచ్చాడని. సంతన మహారాజు సంతోషంతో ఒక్కసారిగా దేవవ్రతుని హక్ చేసుకుని, ఇంత పరాక్రమం ఎక్కడ నేర్చుకున్నావు అని అడుగుతాడనమాట. దానికి బదులుగా దేవవ్రతుడు, ఈ విద్యలన్నీ నేను సాక్షాత్తు నారాయణ స్వరూపమైన పరశురాముని దగ్గర నేర్చుకున్నాను అని చెప్తాడు.